మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు ఇష్యూస్ అనేది వివరించడం జరిగింది. సో మనకి కొత్త 6వ చట్టంలో ఏదైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని రిడ్రెషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో చాలా ప్రొవిజన్స్ అనేది పొందుపరచడం జరిగింది. సో ముఖ్యంగా మనకి పాత చట్టంలోనే అదేవిధంగా కొత్త చట్టంలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ ఏమంటే సెక్షన్ 4, అంటే మనకి సెక్షన్ 4 ప్రకారంగా పాత చట్టంలో ఎప్పుడు కూడా మనకి ఏవైతే ఈ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో రెవెన్యూ రికార్డులు అదేవిధంగా మీకు ఇచ్చిన రైతులకు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాల్లో సవరణలకి సంబంధించింది మనకి యాక్ట్లో మెన్షన్ లేదు, అంటే చట్టంలో రూపకల్పన చేయలేదు. బట్ మనకి కొత్త 6వ చట్టంలో సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 ఈ రెండు సబ్సెక్షన్స్ ఏమంటే సవరణలు, అదేవిధంగా మనకి మిస్సింగ్ ఎక్స్టెంట్, అంటే రైతుకు సంబంధించిన టోటల్గా భూమి రాలేదు, రైతు పేరు కూడా మనకి రికార్డులోకి రాలేదు అనుకుంటే మనకి ఆ రెండు సబ్సెక్షన్స్ కింద సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 కింద మనకి సవరణలు చేసుకోవడానికి, అంటే ఎక్స్టెంట్ మార్పు కావచ్చు, అంటే మనకి ఏరియా ఎంతైతే ఉందో అది ఎక్కువ తక్కువ, సో ఎక్స్టెంట్ మార్పు, అదేవిధంగా మనకి సబ్ డివిజన్ అంటే సర్వే నెంబర్ సబ్ డివిజన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, అదేవిధంగా మొత్తానికి ఎక్స్టెంట్ అనేది రికార్డులో నమోదు కాకపోయినా ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో సవరణలు చేసుకోవడానికి ఈ సెక్షన్లో మనకి పొందుపరచడం జరిగింది. సో నిర్ణయం చేయాల్సి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31న తహసీల్ ఆఫీసులో అన్ని బిల్ తీసుకొని ప్రతి విలేజ్ కూడా ఉంచుతారు. సో మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా పహారీ సర్టిఫైడ్ కంపెనీస్ కావాలి, అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్టర్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ చట్టం ప్రకారం యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే ప్రతి మనిషికి కూడా ఒక 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఉంటుంది, అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి ల్యాండ్ పార్సల్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఒక ఫార్మర్కి ఒక 4 ల్యాండ్ పార్సల్స్ ఉంటే 4 సర్వే నెంబర్లు, ఆ 4 ల్యాండ్ పార్సల్స్కి 4 సెపరేట్ నెంబర్లు భూదాన్ నెంబర్లు అనేది ఉంటాయి. సో ఈ భూదాన్ నెంబర్ వల్ల ఆ రైతు ఖాతా నెంబర్కి లింక్ అయి ఉంటాయి. సో ఏ నెంబరు ఏ రైతుకి అటాచ్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకొక ప్రొవిజన్ ఈ చట్టంలో పొందుపరిచింది సర్వే మ్యాప్స్. మనకి ఇప్పుడు వరకు కూడా మనము అంటే మీరు ఏమైనా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, అంటే ఏదైనా ల్యాండ్ స్క్వేర్ యార్డ్స్లో కానీ అలా కొనుక్కుంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే ఆ మ్యాప్ ఉంటుంది. అంటే సమ్ స్క్వేర్ రెక్టాంగిల్లో డ్రా చేసి డైమెన్షన్స్ అనేది రాసి హద్దులో వెళ్ళి ఉంటాయి. కానీ మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్కే మ్యాప్స్ అనేది జనరల్గా మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో అటాచ్ చేయము. బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఒక డేట్ నోటిఫై చేస్తుంది. ఆ డేట్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ మ్యాప్స్ అనేది కంపల్సరీగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా రైతు ఆ పట్టా పాస్ పుస్తకానికి మ్యాప్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి లైసెన్సెస్ సర్వేయర్స్ ఉంటారు. లైసెన్సెస్ సర్వేయర్తో సర్వే చేసి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ ఆ మ్యాప్ని వెరిఫై చేస్తారు. మన గవర్నమెంట్ సర్వేయర్తో క్రాస్ చెక్ చేయించి అది కరెక్ట్గానే ఉంది అంటే ఆ మ్యాప్ అనేది మీ పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఆర్డీఓకి సెక్షన్ 6 and 8 లిమిటేషన్ పవర్స్ ఉంటాయి. సెక్షన్ 6 అనేది సాధారణ క్రమబద్ధీకరణకి సంబంధించింది. సో ఇప్పుడు మనకి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సాధారణ అప్లికేషన్స్ మన రాష్ట్రం మొత్తం కూడా ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 9 లక్షలకు పైగా సాధారణ అప్లికేషన్స్ వచ్చాయి. కానీ పాత చట్టంలో సాధారణ క్రమబద్ధీకరణ అనేది మెన్షన్ చేయలేదు. దానివల్ల మనకి హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు అప్లికేషన్స్ ఏమి డిస్పోజ్ కాలేదు. కానీ కొత్త చట్టంలో సెక్షన్ 6 కింద సాధారణ ఏవైతే వచ్చాయో వాటిని క్రమబద్ధీకరించే పవర్స్ అనేది ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. సో మనకి 1
వన్స్ హైకోర్టులో కేసు స్టే ఆర్డర్ వెకేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఆర్డీఓ కన్సల్ట్ ఆర్టిఫిషియల్లో 30 రోజుల్లో ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే వారసులు అప్లై చేశారో ఇంకా వేరే వారసుల కాన్సెప్ట్ లేదు అనుకుంటే దాన్ని రిజెక్ట్ చేసే ప్రొజెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనకి పాత కాలంలో చూసుకుంటే ఆ రైటర్స్ తోటి సేవింగ్స్ అనేది రాయిపించుకునే గారు అమ్మగారు గారు ఎక్స్టెండ్ సబ్మిషన్ ఇవి ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా డీల్ అనేది జనరేట్ రూల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు సవరణలు అనేది చేస్తారు. సో అదేవిధంగా మనకి కొత్త చట్టంలో 2 సెక్షన్లు అంటే తహసీల్దార్ మ్యూటేషన్ చేసేది సెక్షన్ 5 అంటే సెక్షన్ 7 కింద తహసీల్దార్స్ కి ట్రాన్సాక్షన్స్ మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది.